హలో గైస్, వెల్కమ్ టు కామన్ మ్యాన్ రివ్యూస్. ఈ వీడియోలో హీరో శర్వానంద్ గారు నటించిన మనవే మూవీ ఏ విధంగా ఉంది, అసలు ఈ వీకెండ్ లో చూడొచ్చా, ఈ కథలోకి వెళ్ళేసరికి హీరో పేరు విక్రమ్. చాలా ఇర్రెస్పాన్సిబుల్ గా, కేర్లెస్ గా లైఫ్ ఎలా ఉంటే అలా ఉంటదని బతికేసే ఒక టిపికల్ క్యారెక్టర్. ఇటువంటి మన హీరో లైఫ్ లోకి ఖుషి అనే ఒక అబ్బాయి వచ్చాడు. ఆ అబ్బాయి వచ్చిన తర్వాత మన హీరో లైఫ్ ఏ విధంగా టర్న్ అయ్యింది, తన లైఫ్లో ఏ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేశాడు, తను ఏ విధంగా చేంజ్ అయ్యాడు అనేదే ఈ మూవీ యొక్క మెయిన్ థీమ్. ఈ మూవీస్లో పాజిటివ్స్ కోసం మాట్లాడుకుంటే ముందుగా మాట్లాడుకోవాల్సింది సినిమాటోగ్రఫీ. పిక్చరైజేషన్ చాలా అంటే చాలా వండర్ఫుల్గా ఉంది. 90% ఆఫ్ ద మూవీ ఫారెన్లోనే తీయడం వల్ల చూడడానికి చాలా బ్యూటిఫుల్గా అనిపించింది అండ్ ఒక ఫీల్ అనేది క్యారీ అయ్యిందనే చెప్పొచ్చు. ఈ మూవీలో వచ్చేసరికి 16 సాంగ్స్ అనేవి ఉన్నాయండి. ఫస్ట్ హాఫ్లో వచ్చే సాంగ్స్ అన్ని కూడా ఏంటంటే స్టోరీ రిలేటెడ్ గా ఉంటాయి కాబట్టి పెద్దగా బోర్ ఫీల్ అంటూ ఏమనిపించదు. సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి మనకి చాలా ఫోర్స్ఫుల్ గా అనిపిస్తాయి. అబ్బా ఎప్పుడు అయిపోతాయిరా అని ఒక చిన్న ఫీలింగ్ అయితే నాకైతే అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మాత్రం చాలా బాగుందనే చెప్పొచ్చు, ఎందుకంటే మూవీని కొంచెం లిఫ్ట్ చేయడానికి కొంచెం హెల్ప్ అయిందనే అనిపిస్తుంది. శర్వానంద్ గారు చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశారు ఈ మూవీలోని. హీరోయిన్ బేబమ్ కి మూవీలో చాలా స్క్రీన్ స్పేస్ దొరికిందనే చెప్పొచ్చు, బట్ ఇంకా బాగా యాక్ట్ చేయమని నా వరకు అయితే అనిపించింది. ఈ మూవీలో మెయిన్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఎమోషనల్ సీన్స్ అండి. కొన్ని సిచ్యువేషన్స్ లో చాలా బాగా అంటే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి, బట్ కొన్ని సిచ్యువేషన్స్ లో వాటిని క్యారీ చేయలేకపోయారు అనిపించింది. అండ్ నా వరకు వచ్చేసరికి ఈ మూవీలో కామెడీ ట్రాక్ అనేది అంత వర్కౌట్ అవ్వలేదేమో అనిపించింది. ఉన్నంత వరకు వెన్నెల కిషోర్ కావచ్చు, రాహుల్ కావచ్చు, కొంతమేర బాగానే ఎంటర్టైన్ చేశారు అనిపించింది. బట్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మొత్తం ఎందుకో నాకు చాలా అన్నెసెసరీ సీన్స్ వల్ల మూవీ ఎటో వెళ్ళిపోయింది అన్న ఫీలింగ్ అనేది నాకైతే వచ్చింది. ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకుంటే బాగున్నేమో అని అనిపించింది. డైరెక్టర్ శ్రీరామ్ గారు ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేస్తే ఈ మూవీలో ఒక మెట్టు ఎదిగారనే చెప్పొచ్చు. కమింగ్ టు ద ఫైనల్ వర్డిక్ట్, ఈ మూవీకి వెళ్ళొచ్చా అంటే యా, ఫ్యామిలీతో ఒక్కసారి వెళ్ళి చూసి ఎంజాయ్ చేయొచ్చు, బట్ సూపర్గా ఉంటుందని అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. ఇటువంటి హానెస్ట్ అండ్ జెన్యూన్ రివ్యూస్ కావాలి అనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.